బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్సియు వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాసేపట్లో సచివాలయంలో మంత్రుల కమిటీ భేటీ కానుంది. ఇప్పటికే 3 మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. హెచ్సియు కార్యవర్గం, విద్యార్థి సంఘాలు, మేధావులు, పర్యావరణవేత్తలతో సంప్రదింపులు జరపాలని యోచిస్తోంది. అపోహలు, అనుమానాలు, ఆందోళనలకు చెక్ పెట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టేలా నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. హెచ్సియు వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాసేపట్లో సచివాలయంలో మంత్రుల కమిటీ భేటీ కానుంది. ఇప్పటికే 3 మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కోర్టు తీర్పును కూడా పరిగణలోకి తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. హెచ్సియు కార్యవర్గం, విద్యార్థి సంఘాలు, మేధావులు, పర్యావరణవేత్తలతో సంప్రదింపులు జరపాలని యోచిస్తోంది. అపోహలు, అనుమానాలు, ఆందోళనలకు చెక్ పెట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టేలా నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. హెచ్సియు వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాసేపట్లో సచివాలయంలో మంత్రుల కమిటీ భేటీకి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, కంచెగచ్చిబౌలి భూ వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. నిన్న మంత్రుల కమిటీ వేసింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ 3 మంత్రుల కమిటీలో ఉన్నారు. హెచ్సియుకి సంబంధించిన స్టూడెంట్స్, ప్రజా సంఘాలు, అలాగే పర్యావరణ ప్రేమికులు, ఇతర సంబంధించిన వర్గాల వారితో కూడా ఈ కమిటీ చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఈరోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ వర్గాల ప్రజలతో కలవబోతా ఉన్నారు. శ్రీధర్ బాబు అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాల పర్యటన ఉన్న నేపథ్యంలో వివిధ ప్రజా సంఘాల నేతలతో ఈరోజు కంచెగచ్చిబౌలి భూ వివాదం పైన ఈరోజు చర్చించబోతా ఉన్నారు. సంబంధించి దానికంటే ముందే ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భేటీ కాబోతున్నట్టుగా సమాచారం. సిఎస్తో పాటు జిహెచ్ఎంసీ, హెచ్ఎంటీ అధికారులు, అలాగే అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఈ సమీక్ష సమావేశానికి రాబోతున్నారు. ఈ 400 ఎకరాలకు సంబంధించి ఇంతవరకు ఉన్న డాక్యుమెంట్స్ ఏంటి, సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా దీనిపైన నిర్ణయం తీసుకోవాలి, ఏ విధంగా వాదన చేయాలనే దానిపైన కూడా ఈ సమీక్ష సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే సంబంధించి కొన్ని రోజుల పాటు, కొన్ని ఏళ్ల పాటు ఖాళీగా ఉన్న భూముల్లో చెట్లు పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా కంచెగచ్చిబౌలిలో చెట్లు పెరిగాయి. అయితే దీన్ని డీప్డ్ ఫారెస్ట్గా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి లేఖ రాయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో సంబంధించి ఇలాంటి ప్రైమ్ ఏరియాలో ఉన్న భూములకు ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా తీసుకునే అవకాశం లేదు. అయితే దీన్ని ఇతర పార్కుగా మార్చే అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వం లీకులు ఇస్తున్న నేపథ్యంలో ప్రజా సంఘాలతో మీటింగ్లు అయిన తర్వాత దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పర్యావరణ ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులందరూ కూడా దాన్ని ఎకో టూరిజం పార్కుగా చేయాలి, లేకుంటే దాన్ని అలాగే ఉంచాలనే డిమాండ్ వస్తున్న నేపథ్యంలో దాన్ని ఏం చేయాలనే దానిపైన కూడా ఈ యొక్క మంత్రుల కమిటీ ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కులంకషంగా ఈరోజు అధికారులతో డిప్యూటీ సీఎం కూర్చుంటారు. ఆ తర్వాత ప్రజా సంఘాల అభిప్రాయం తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.